ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10th పాస్ అయిన గీతా కులాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తాం. ఏపీ శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు. సిబిఎస్ఈ 10th ఫలితాల్లో సత్తా చాటిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్. జిల్లా పేరును దేశవ్యాప్తంగా చాటిన విద్యార్థిని రాధికా శర్మ. నా డిజైన్ను కాపీ కొట్టారు చిత్రకారుడు హంపి. బీసీ ప్రముఖ నాయకుల విగ్రహాలు అడ్డుకుంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ బీసీ ద్రోహి అని ఏపీ శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భరత్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భరత్ ఎంపీగా ఉన్న సమయంలో కూడా లాలా చెరువు సెంటర్లో శెట్టి బలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం, గోదావరి గట్టున ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహం ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకున్నాడని మండిపడ్డారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా భరత్ స్పందించలేదని, కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో దొమ్మేటి వెంకట్రెడ్డి, రేలంగి వెంకట్రామయ్య విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. భరత్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు సొంత సామాజిక వర్గంలో ఒక్కరికి కూడా ఎలాంటి అవకాశాలు కల్పించలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు ప్రముఖ బీసీ నేత, బీసీల ఆరాధ్య దైవం దివంగత మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహం విఎల్పురం సెంటర్లోని ఒక ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేస్తుంటే నగరపాలక సంస్థకు పిటిషన్ పెట్టించి ఆటంకాలు కల్పిస్తున్నాడని కుడుపుడి సత్యబాబు చెప్పారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ నన్ను నియమించిన కాడి నుంచి కూడా శెట్టి బలిజలకు ఏ కష్టం వచ్చినా సరే ముందుండి రాష్ట్రం అంతా కూడా ఒక విద్యలో కానీ, వైద్యలో కానీ, అలాగే ఈ ఫీజులో కానీ ఈ విషయంలో వచ్చినా సరే ముందుండి మేము మొత్తం శెట్టి బలిజ కార్పొరేషన్ తరఫున మొత్తం అందరికి కూడా ఎదురుండి మేము నిలబడి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం, గతంలో మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయిన శెట్టి బలిజ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగ ఈ 5 కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో, అలాగే జిల్లా పరిషత్ స్కూల్లో వీళ్ళు 525 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మా కార్పొరేషన్ తరఫున నా సొంత నిధులతోటి వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఏర్పాటు ఇవ్వాలనుకుంటున్నాం. అది రేపు నుంచి 25వ తారీఖు వరకు ఎవరైతే 525 పై నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఆఫీసు, మా పిఏ గారి నెంబరు ఉంటుంది, వాటిమేటి సత్యప్రకాష్ గారు గారిని మా పిఏ, ఆయన నెంబరు 9346308347. అలాగే ఈ గీత కార్మికుల అధ్యక్షుడు గుర్తుత్తు పాండురంగా అనే అతనికి కూడా ఇవ్వచ్చు. ఆయన నెంబరు 9550694932. వీళ్ళిద్దరికీ కూడా ఈ 10 రోజుల్లో కూడా ఎవరైతే మన గీత కులాల విద్యార్థులు ఎవరైతే బాగా ఈ 525 పైన మార్కులు వచ్చినా అందరూ కూడా వచ్చి నమోదు చేసుకుని మేము ఈ 525 నుంచి పై వచ్చే విద్యార్థులందరినీ కూడా వేరే మా కార్పొరేషన్ తరఫున వాళ్ళకి మేము ఈ చేద్దామని అనుకున్నాం. దాని గురించి మీరు అందరూ కూడా ఈ 10 రోజులు కూడా ఈ టైంని వినియోగించుకుని మీరు అందరూ కూడా వచ్చి, అలాగే మిగతా ఈ శెట్టి బలిజ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగ 5 కులాల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఈ మన పిల్లలకి అందరికి కూడా ఈ అవకాశం తెలియపరచాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన లాలా చెరువు సెంటర్లో నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు ఆదేశాల మేరకు మేము దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టుకోవడం జరిగింది. అంటే శెట్టి బలిజలకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అమలాపురంలో పుట్టి 1820లో, అలాగే రంగునెల్లి ఆయన
మేయర్గా, ఎమ్మెల్సీగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మొత్తం సర్వస్వం కులం కోసం ఆయన కేటాయించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని విగ్రహాన్ని లాలా చెరువు సెంటర్లో పెట్టుకుంటామని రాజనగరం మండలం దివాన్ చెరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఈ స్కూలు పేరును, జిల్లా పేరును మారుమోగేలా చేశారని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. దేశంలో అత్యధిక మార్కులు సాధించిన ఈ స్కూలు విద్యార్థులకు శనివారం స్కూలు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఆల్ ఇండియా 5వ ర్యాంకు, రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకును సాధించిన రాధికా శర్మను, ఉత్తమ ర్యాంకులు సాధించిన జాహ్నవి సురానా, ఎస్ నిగ్నా, సెరేనా, కుప్పల నైనిక, జేవిఎన్ శ్రీ శరణ్య, కలబ్ జైన్, సిద్ధి జైన్, డి సహస్రదీప్, కె రితీష్ చౌదరి, డిటి శ్రీరామ్ నాయుడు, రేచల్ జైన్, కుష్ జైన్ తదితర విద్యార్థులను అభినందించి సత్కరించి మెమంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా డిఈఓ వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి విద్యార్థులను చూసినప్పుడు తాను పెద్దగా చదువుకోలేదనే అసంతృప్తి ఉంటుందని, అయితే తాను వ్యాపారంలో రాణించానని అన్నారు. అలాగే పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా చైల్డ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. అవన్నీ కూడా ఈ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అందుతున్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎడ్యుకేషన్తో పాటు ఈ నియోజకవర్గానికి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క విద్యా సంస్థ నుంచి చెయ్యాలని, ఆ విధంగా ప్రభుత్వానికి వారి వంతు ఒక పాత్ర కూడా పోషించాలని వారిని కోరుకుంటూ విచ్చేసిన మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ ద స్టూడెంట్స్ గుడ్ లక్. తప్పకుండా వీళ్ళలోని కొంతమంది బ్యూరోక్రాట్స్ అవ్వాలని, ఒక మంచి ఆర్గనైజేషన్స్లో వెల్ ఎస్టాబ్లిష్ అవ్వాలని, వాళ్ళ పేరెంట్స్ని గర్వంగా వాళ్ళు గర్వపడే విధంగా వీళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నేను చాలా తక్కువ చదువుకున్నాను, చాలాసార్లు ఇబ్బంది పడుతున్నాను. అదృష్టం బాగుంది, మంచి వ్యాపారవేత్త కాగలిగాను, కానీ ఎడ్యుకేషన్ రూపంలో ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఈవేళ ఎమ్మెల్యే కాగలిగాను, ఇప్పటికీ మాత్రం ఆ లోటు అనేది నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ అల్టిమేట్. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి. ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం కూడా రేపు మొదట ఇందులో బాగా చదువుకునే వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తును కూడా కలగజేస్తుంది, మీకు మంచి సపోర్ట్ ఇస్తుంది. అలాగే వాసు గారు కూడా ఉన్నారు, బాగా సపోర్ట్ ఇస్తున్నారు. యువకులైన అందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ముందు తీసుకెళ్తున్నారు. ఎవరైతే స్కూల్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ ఫస్ట్, అలాగే నేషనల్ 5th ర్యాంకులో పాస్ అయినటువంటి రాధికా శర్మ గారికి మన వాసు గారు, ఎమ్మెల్యే వాసు గారు, నేను మేనేజ్మెంట్ కలిసి త్వరలో లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్లి ప్రత్యేకంగా సత్కారం చేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుని అవకాశం ఉన్న ప్రజలందరికీ కూడా మరొకసారి రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్దనున్న చిరంజీవి పార్కులో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం డిజైన్ తన సొంతమని, తనకు తెలియకుండా అదే నమూనా విగ్రహాన్ని కాపీ చేశారని చిత్రకారుడు హంపి ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022లో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈ డిజైన్ను రూపొందించి ఫేస్బుక్లో పోస్ట్ చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన కాపీరైట్ కూడా తన వద్ద ఉందని, తన అనుమతి లేకుండా ఈ విగ్రహాన్ని అదే డిజైన్లో ఇక్కడ ప్రతిష్ఠించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నానని వెల్లడించారు. ఇది తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఆర్టిస్టులు గీసిన చిత్రాలను కాపీ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పుట్టినరోజు జరిగిందండి. ఆ సందర్భంగా నేను ఈ డ్రాయింగ్ ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఇది స్కల్ప్చర్ చేయాలని అనుకున్నాను అని అనౌన్స్ చేశానండి. అంటే ఇప్పటివరకు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ అల్లూరి బొమ్మ సింగిల్గా ఉంటుంది, వెనకాల అనుచరులతో ఎక్కడ బొమ్మ ఉండదండి స్కల్ప్చర్లో. ఇది యునైక్ డిజైన్ లాంటిది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను అనౌన్స్ చేసిన తర్వాత రీసెంట్గా మన వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వైజాగ్ వాళ్ళ చేత ఇది బొమ్మ చేయించారు. అది వాళ్ళని ఆర్టీఐ అడిగానండి. ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఏంటంటే, ఆర్టీఐలో వాళ్ళకి మీకు డిజైన్ ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళు భాస్కరరావు గొడవర్తి
అని ఫైబర్ ఇండియా కాకినాడ వాళ్ళు ఇచ్చారనేసి వాళ్ళు ఆర్టీఐ ఇచ్చారండి సార్. ఆర్టీఐలో కూడా నా సైన్తో ఇదే బొమ్మ ఉందండి, డైరెక్ట్గానే ఉంది. అయితే స్కల్ప్చర్ వర్క్ మాత్రం వాళ్ళకి టెండర్లో 20% తక్కువకి వైజాగ్ వాళ్ళు జీవి రమణమూర్తి అని స్కల్ప్చర్ స్టూడియో వైజాగ్ వాళ్ళండి, వాళ్ళకి అలాట్ చేశారు. మొత్తం వీళ్ళు 40 lakhsకి టెండర్ పిలిచారండి. పిలిస్తే అది ఆయన 33 సుమారుగా ఆయనకి అలాట్ అయిందండి. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ గర్గ్ గారిని, కమిషనర్ గారిని బొమ్మలు పెట్టకముందు నేను 2 times కలిశానండి, 2-3 times వెళ్ళాము. వెళ్ళి అడిగానండి, అంటే ఇలాగా నా డ్రాయింగ్స్ చూపించి ఈ బొమ్మ మీరు శిల్పంగా ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు తెలిసిందండి, ఇక్కడికి వస్తుందా అడిగానండి. అడిగితే మన తెలియదు అన్నారు, కనుక్కొని చెప్తానన్నారు. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ కలిశాను, మాకు తెలియదని చెప్పేశారండి. తీరా మామూలుగా వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసేసారు. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ లీగల్గానే ప్రొసీడ్ అవ్వదాము, అంటే ఇది పబ్లిక్గా తెలియాలి కాబట్టి అండి. అంటే ఆర్ట్లో ఎక్కడ ఇలాగ కాపీ చేస్తే అది ఆర్ట్ అవ్వదండి. అంటే ఇప్పుడు మనం ఒక పని చేద్దాము అని ఆ డ్రాయింగ్ చేశాక ఇంకొకరు ఎవరో అది శిల్పం చేయడం అన్నది ఒక విధంగా అనైతికం లాంటిది. పర్మిషన్ లేదండి సార్. అవునండి సార్. 3 కీలక సంఘటనలను ప్రస్తావిస్తూ ఆ కేసులు ఎలా ముగిశాయో అనే అంశాన్ని హైలైట్ చేస్తూ తీసిన 23ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ, స్పిరిట్ మీడియా నిర్మాణంలో రావిపాటి, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రల్లో నటించిన 23 చిత్రం ప్రదర్శిస్తున్న స్థానిక రంభా థియేటర్కి శనివారం ఉదయం ఆట సమయంలో చిత్ర యూనిట్ విచ్చేసి ప్రేక్షకులను పలకరించింది. డప్పు వాయిద్యాల నడుమ సురేష్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ LLP స్వాగతం పలికారు. చిత్ర యూనిట్ని మాజీ కార్పొరేటర్ పరిమి వాసు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ రాజ్ రాచకొండ మాట్లాడుతూ గతంలో తాను డైరెక్ట్ చేసిన మల్లేశం, 8mm, మెట్రో చిత్రాలకు మంచి ఆదరణ లభించిందని గుర్తు చేసుకున్నారు. 1991 సమయంలో గుంటూరు జిల్లా చుండూరు మారణకాండ ఘటన, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనం ఘటన, 1997లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కారు బాంబు ఘటన, ఈ 3 ఘటనల్లో మరణించిన వారి కథ ఒకే మాదిరిగా ముగియగా హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్తో 23 చిత్రంలో చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్లైన్ పెట్టామని ఆయన చెప్పారు. సో తగ్గినట్టే ఉంటాడు. మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, అతను కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అతను కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు. అండి ఫస్ట్ కొంచెం కోపం ఉంటుంది, ఎక్కువ ఆలోచన, విచక్షణ జ్ఞానం ఉంటుంది. తర్వాత ఇప్పుడు 23 ఫిల్మ్ డైరెక్టర్ అండి. ఇక్కడ తేజ మెయిన్ లీడ్ చేశాడు, తన్మయ్ సాగర్ పాత్ర తేజ, సుశీల పాత్ర తన్మయ్ చేసింది. ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ రోల్స్ అండి వీళ్ళిద్దరికి. 1993 చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ దాని మీద ఆధారపడిందండి సినిమా. ఒక 90% ఆఫ్ ద సినిమా దీని మీద. వీళ్ళిద్దరు ఒక మంచి లవ్ స్టోరీ ఈ సినిమా పరంగా చెప్పాలి అంటే ఇది ఒక లవ్ స్టోరీ. కానీ దీంట్లో థీమ్ ప్రకారంగా చెప్పాలి అని అంటే వీళ్ళు చిలకలూరుపేటలో బస్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు చేశారు, చేసిన తర్వాత వీళ్ళ జీవితాలు ఏమైనాయి, మరి 23 మంది చనిపోయారు దాంట్లో, వాళ్ళ జీవితాలు ఏమైనాయి, వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకున్నారా లేదా, మరి పరివర్తన చెందారా లేదా, ఇది సినిమా అండి. ఇది 90% ఆఫ్ ద సినిమా ఇదే అండి. ఒక 5% ఆఫ్ ద సినిమా 1991 చుండూరు యాక్సిడెంట్, ఒక మళ్ళీ తర్వాత 1997 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, ఇది కొంచెం తీసుకున్నామండి. అది రీజన్ ఎందుకంటే ఈ చిలకలూరుపేట బస్సు దహనం ఆ కేసులో ఏంటంటే దొంగతనం చేయాలనుకున్నారు, కానీ ఆల్రెడీ ఇంతమందిని చంపుదామని వెళ్ళలేదండి. కానీ 91 చుండూరులో ఇంటెన్షన్ ఉంది చంపుదామని,
97 బాంబ్ బ్లాస్ట్లో కూడా బాంబు పెడితే ఇంతమంది చనిపోతారని తెలుసు. సో చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్ చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నేరం. బస్సు దోచుకోవడం అనేది చాలా పెద్ద నేరం. తెలిసైనా తెలియకైనా 23 మంది చనిపోవడం అది ఇంకా పెద్ద పాపం. కానీ దీంట్లో కొంచెం దీనికి చాలా పెద్ద శిక్ష పడాలి. కానీ 91లో చుండూరుకి, 97లో జూబ్లీస్కి ఇంకా ఎక్కువ పడాలి, ఇంకా ఎక్కువ శిక్ష పడాలి. ఎందుకంటే ఇందాక చెప్పిన ప్రెస్ వాళ్ళందరూ చూసి బాగా ఆదరిస్తున్నారండి. సో వెరీ ఆర్గానిక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అండ్ వెరీ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, బట్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటారు సార్. ఇది యాక్చువల్గా సింగ్ సాంగ్ సార్. సో మేము షూట్లో చేస్తుండే సార్. డబ్బింగ్స్ జస్ట్ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి కదా సార్, అక్కడక్కడ మ్యాంగ్ నాటికి వాళ్ళ మోస్ట్లీ ఇట్స్ ఆల్ సింగ్ సాంగ్ మూవీస్ అక్కడ వర్క్ చేసి అండ్ దెన్ ఈ గెట్స్ ఇస్ మనీ అనేది ప్రొడ్యూసర్స్ దొరుకుతుంది. సో అందరూ సపోర్ట్ చేసి పుష్ చేస్తే ఇంకా ఎన్నో మంచి మూవీస్ వస్తారు సార్ వచ్చే ఇయర్స్లో సార్. సార్ ఆడిషన్ సార్, ఆడిషన్ ద్వారానే వచ్చింది. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అందరి సినిమా చూసే ఉంటారు అనుకుంటున్నాను. మాకైతే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మీడియా వాళ్ళందరూ బాగా చెప్తున్నారు స్టోరీ ప్రకారంగా. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేస్తున్న మీ మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లేదండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ సినిమా తర్వాత మంచిగా ఏదైనా రావాలని కోరుకుంటున్నానండి. రాజ్ సార్ చేస్తున్న మలేషియా మూవీలో యాక్టర్స్ అందరూ అయితే బాగా మంచి స్థాయిలో ఉన్నారు. సో నెక్స్ట్ నేను కూడా అలానే ఉంటామని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ టైం. హిందూ ధర్మరక్షణ కోసం ప్రధానంగా నిలిచిన వారు మహిళలే అనేది మన చరిత్ర చెప్పిన సత్యం. అందుకే మహిళా శక్తి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ విభాగమైన రాష్ట్ర సేవికా సమితి గత 90 సంవత్సరాలుగా దేశంలోని మహిళలను సమీకరించి ప్రతి సంవత్సరం వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా దివాన్ చెరువులోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ఆవాసంలో సుమారు గత 15 రోజులుగా యువతులకు, మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. దానిలో భాగంగా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద నుండి రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పద సంచలనం రూట్ మార్చ్ జరిగింది. స్త్రీ శక్తి కుటుంబానికి, దేశానికి స్ఫూర్తిదాయక శక్తి అని, స్త్రీ శక్తి మేల్కొంటే సమాజం పురోగతి చెందుతుంది అనే ఉద్దేశంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర సేవికా సమితి ప్రాంత సహకార్య నిర్వాహక ఉజ్వల తెలిపారు. మహిళల్లో అంతర్గత శక్తిని వెలికి తీసేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు ఈ రూట్ మార్చ్ దోహదపడుతుందన్నారు. ఈ పద సంచలనం ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద మొదలై స్థానిక వై జంక్షన్లోని అబ్దుల్ కలాం విగ్రహం మీదుగా జాంపేట గాంధీ బొమ్మ నుండి తిరిగి ప్రకాష్ నగర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత ప్రముఖ సంచాలిక మానవీయ శాంతక్క, ఆంధ్ర ప్రాంత కార్యవాహిక శ్రీమతి వెంకటభాను గారు, సమితి కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పురుషుల్లో ఎలాగో రాష్ట్ర సేవికా సమితి మహిళల్లో అలాగే దేశభక్తి విలువలు కలిగిన వ్యక్తి నిర్మాణం చేస్తుంది. అంటే తన కోసం తానే కాకుండా సమాజం కోసం, దేశం కోసం కూడా ఆలోచించే వ్యక్తుల నిర్మాణం చేస్తుంది. అందులో భాగంగా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రాంతం నుండి, అంటే వివిధ రకాల జిల్లాల నుండి వచ్చిన అమ్మాయిలు 13 సంవత్సరాలు ఆ పైన వారు, అంటే 40-50 ఏళ్ళ లోపు మహిళలందరూ కూడా ఇందులో స్వీయ రక్షణే కాకుండా దేశం కోసం, సమాజం కోసము ఆలోచించే విధంగా వాళ్ళకి తర్ఫీదు, శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 15 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఇది మే 3 నుండి మే 18 వరకు కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది. దీన్ని శిక్షావర్గ అంటాము. దీంట్లో మొత్తం దాదాపుగా 92 మంది శిక్షార్థులు పాల్గొన్నారు దీంట్లో. అందులో భాగంగా ఆ శిక్షణలో భాగంగా ఈరోజు 16వ తేదీ రాజమహేంద్రవరం పురవీధుల్లో ఘోష సహిత, అంటే వాద్య పరికరాలతో వీళ్ళు ఇక్కడ 15 రోజుల్లో నేర్చుకున్న వాయిద్యాలతో సంచలన్ రూట్ మార్చ్ చేస్తూ వీళ్ళు కదం కదం కలుపుతూ, అడుగు అడుగులో వేసుకుంటూ సమాజ రక్షణలో మేము కూడా ఒక భాగమే అనుకుంటూ ముందు కదులుతూ ఉంటారు. అందులో భాగంగా 16 రాజమండ్రి పురవీధుల్లో ఈరోజు సాయంత్రం 5:30 నుండి సంచలనం నిర్వహించడం
జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఈ 15 రోజులు శిక్షణలో నేర్చుకున్న ఆత్మరక్షణ ఏవైతే ఉన్నాయో వాటిని 18వ తేదీ సార్వజనికోత్సవంలో ప్రదర్శన చేయడం జరుగుతుంది. కాబట్టి రాజమహేంద్రవరం పుర వాసులందరికీ కూడా రాష్ట్ర సేవికా సమితి 18వ తేదీ సాయంత్రం 5:30కి జరిగే సార్వజనికోత్సవానికి ఆహ్వానం పలుకుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ జిల్లాల నుండి వచ్చారు కాబట్టి అందరూ రాగలరని ఆశిస్తుంది. స్థానిక రైల్వే గ్రౌండ్లో గొందేసి శ్రీనివాసులు రెడ్డి యువసేన టీం కైఫ్ ఆధ్వర్యంలో రైల్వే గ్రౌండ్ క్రికెటర్ ప్రీమియం లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ను ముఖ్య అతిథి వైకాపా సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ 3 రోజులు అనగా 16, 17, 18వ తేదీలలో జరుగుతుందని, రైల్వే గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం తమ ప్రాంత యువకులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువతకు ఈ టోర్నమెంట్ల వలన ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కైఫ్ మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా రాత్రి సమయంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్ 3 రోజులు జరుగుతుందని, 6 టీములు పాల్గొంటాయని, 18 మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరపు చైతన్య, సాక్షి శంకర్, బిల్డర్ రాజా, ఆవాల ఈశ్వర్, సుధా సతీష్, సయ్యద్ ఉమర్ షరీఫ్, రెడ్డి ప్రసాద్, సీతారాం చరణ్, కంఠం రాజేష్, రాహుల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గొందేసి యువసేన సభ్యులు వెంకీ రేనా, పాలికా వినయ్, కోమటి పండు, కిషోర్, కమల్, సాయి, భరత్, శివమణి, కౌశిక్, శ్యామ్, సాయి, ఫనీ, సూర్య బ్రేవో, ప్రవీణ్ వెంకట్, కిరణ్, టీం కైఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా 16, 17, 18 తారీఖుల్లో ఈ నైట్ టైం అంటే ఈవినింగ్ ఫ్లడ్ లైట్స్లో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా మంచి శుభపరిణామం. ఎస్పెషల్లీ మా రైల్వే గ్రౌండ్ ఏరియాలో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ఇంత భారీ ఎత్తున నైట్ టైం ప్రోగ్రామ్ ఇప్పుడు జరగలే. అండ్ ఒక రకంగా యువత స్పోర్ట్స్ వైపు నడిపించడానికి ఇలాంటివి చాలా దోహదపడతాయి. ఎప్పుడు కూడా వేరే వేరే యావిగేషన్స్ మొబైల్స్లోనే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని గ్రహించి ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం మంచి కార్యక్రమం. మాలాంటి వాళ్ళందరం కూడా ఇలాంటి వాటికి సహకరిస్తాం. ఇవన్నీ కూడా కార్యక్రమం మంచిగా జరగాలని విన్నర్స్కి, అలాగే లోజర్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ విన్నర్స్కి ట్రీట్ చేస్తాం. కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సీజన్ 6 ఇది. గత 6 సంవత్సరాల నుంచి కూడా మా గురువుగారు అండ్ రెడ్డి గారు మమ్మల్ని ఇప్పటివరకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ టోర్నమెంట్లో 6 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. నాతో పాటు మా కుర్రోళ్ళందరూ కూడా చాలా సహకరించారు. దానివల్ల ఈ కార్యక్రమం ఇంతవరకు రావడం జరుగుతుంది. 16, 17, 18 తారీఖుల్లో టోర్నమెంట్ జరుగుతుంది. 18 ఫైనల్ అయ్యి ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. అంతే. థ్యాంక్ యూ. మొత్తం 6 టీంలు మొత్తం 18 మ్యాచ్లు జరుగుతాయి 3 రోజులు. అంతే, చాలా. శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ కనకదుర్గా దేవి వార్లకు అష్టోత్తరము మరియు లలితా సహస్రనామాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయం 2010వ సంవత్సరంలో కీర్తిశేషులు కాదా నాగేశ్వరరావు గారి వారి ధర్మపత్రి నాగమణిచే నిర్మించబడింది. వీరు విజయవాడ వాస్తవ్యులు. అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ ప్రాంతంలో తనకి గుడి కట్టించమని ఆదేశించారు. అప్పటి నుండే అమ్మవారు నిత్య పూజలు అందుకొనుచు భక్తుల కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై వెలుగొందుచున్నారు. పురోహితులు పార్థసారథి శర్మ, పరిసర రామ్ గోపాల్, దుర్గా వెంకటలక్ష్మి, నీలం సత్యనారాయణ, రమాదేవి, బచ్చు సురేష్ బాబు, నళినీదేవి, కడలి వీర వెంకట సత్యనారాయణ, లక్ష్మి, మెడిశెట్టి సత్యనారాయణ, ధనలక్ష్మి, సోమన జగదీష్, ఉమాశంకరి ఆలయ ధర్మకర్తలు ఇంకా కమిటీ వారు పాల్గొన్నారు. వస్త్రార్థం పుష్ప అక్షదాలు సమర్పించేసేది. వేసేసిన తర్వాత 2 అక్షరాలు చేసుకోండి. భారత
ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి సంఘీభావంగా నేడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం బస్టాండ్ వద్ద నుండి కాటన్ బ్యారేజ్ వరకు తిరంగా యాత్ర కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని యాత్రని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఇటీవల పహల్గామ్ ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులను నిర్దాక్ష్యంగా మతం పేరుతో కాల్చి చంపిన ఉగ్రవాదులు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారతదేశం ఒక శక్తిని ఉగ్రవాదులకు రుచి చూపించడం జరిగింది. శత్రు దేశానికి ముచ్చెమటలు పెట్టించి భారతదేశం అంటే కేవలం శాంతి మార్గంలోనే కాకుండా అవసరమైతే ఆలోచన పరంగా దౌత్య మార్గంలోనూ యుద్ధ పోరుతో శత్రువులకు ధీటుగా సమాధానం చెప్పగలమని తెలిపారు. దురదృష్టవశాత్తు యుద్ధ సమయంలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ మరియు వీర సైనికులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటించారు. ఆపరేషన్ సింధూర్ను ముందుని నడిపించిన మన స్త్రీమూర్తులు వ్యోమికా సింగ్ మరియు సోఫియా ఖురేషీకి భారతదేశం పౌరులందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని రవిరామ్ కిరణ్ తెలిపారు. నేడు రాజకీయాలకు అతీతంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు మన చేస్తున్నటువంటి తెలంగాణ మండలసుగా మన డాక్టర్ రవిరామ్ కిరణ్ చేరుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ ఆపరేషన్ సింధూర్ మన దేశ ప్రజలందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విజయంగా మనందరం భావించాలి. మన సైనిక దళాలు అహర్నిశలు వారు బార్డర్ దగ్గర కానీ ఈ శత్రువులు వారందరూ కూడా ప్రాణాలు చేయడం లెక్క చేయకుండా కష్టపడుతూ మన దేశ భద్రత కోసం వారందరూ చేస్తున్న సేవల్ని గుర్తిస్తూ వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ శౌర్యాన్ని, వాళ్ళ త్యాగాన్ని మనందరం కూడా వాళ్ళని గౌరవిస్తూ ఇవాళ ఈ త్రిరంగ యాత్ర మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాత్ర రాజకీయాలకు అతీతం. ఇది కేవలం ఆంధ్ర ప్రజలు మన సైనిక దళాలకి వాళ్ళని గౌరవిస్తూ చేస్తున్న యాత్ర ఇది. మనందరం కూడా మన సైనిక దళానికి, మన ప్రభుత్వానికి అండగా ఉంటామని మన ఐక్యతను చాటుతూ ఈ సభని వాళ్ళు నిర్వహిస్తున్నాం. దీనిలో పాల్గొన్న నాయకులకి, మన రాజమండ్రి రూరల్ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10th పాస్ అయిన గీతా కులాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తాం. ఏపీ శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు. సిబిఎస్ఈ 10th ఫలితాల్లో సత్తా చాటిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్. జిల్లా పేరును దేశవ్యాప్తంగా చాటిన విద్యార్థిని రాధికా శర్మ. నా డిజైన్ను కాపీ కొట్టారు చిత్రకారుడు హంపి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.